రణ్వీర్ మనుషులు చెప్పగానే ఒక్కసారిగా రణ్వీర్ అరుంధతి ఫోటో పంపిస్తాడు. అవును అన్న, ఈ పాపే వచ్చింది అని జరిగిన విషయం అంతా రణ్వీర్ చెప్తూ ఉంటారు. ఇంకా రణ్వీర్ స్పీకర్లో పెట్టి మనం వినిపిస్తూ ఉంటారు. ఎప్పుడైతే ఇంకా డోర్ కొట్టి అరుంధతి లోపలికి వెళ్ళి ఒక్కసారిగా వెళ్ళగానే ఏడీ మిస్ అయ్యి వచ్చి కూర్చో అని చెప్పి రౌడీలు అనడం, ఆయన తన చేతిలో ఉన్న కాలం మొహమ్మ కొట్టడం, ఒకసారిగా వాళ్ళు అరవడం, అంకుల్ వీళ్ళందరం తీసుకెళ్ళిపోండి అని చెప్పి అరుంధతి రూపంలో బుజ్జమ్మ చెప్పడం, ఇంకా రాజుగారి దగ్గర పిల్లల్ని తీసుకెళ్ళిపోవడం అంతా జరిగిన విషయం అంతా రౌడీలు అలానే చెప్తూ ఉంటారు. ఆ తర్వాత బుజ్జమ్మ కర్ర తీసుకుని అదే పని రౌడీలు బాధం తర్వాత వెళ్ళిపోయి ఇంకా డోర్ లాక్ వేసేయడం అంతా దాని తర్వాత చెప్తూ ఉంటారు. ఆ తర్వాత ఇంకా డోర్ తీద్దామన్నా సరే రాలేదు అని చెప్పి మొత్తం అంతా రౌడీలు చెప్పుకొని ఇదేంటి ఎప్పుడు జరిగింది అని రణవీర్ అన్న ఇప్పుడు 10-15 నిమిషాలు అయ్యింది అన్న అని చెప్పి సరే అని చెప్పేసి ఇంకా రణవీర్ ఫోన్ పెట్టేస్తాడు. ఏంటి ఆ రౌడీలు ఏం చెప్పండి మనం అడుగుతూ ఉంటుంది. బుజ్జమ్మ రౌడీలు వెళ్ళి కొట్టి తీసుకొచ్చిందంట అంటే రణవీర్ అనగానే అరుంధతి అలాగే చూస్తూ ఉంటుంది. ఇదేంటి ఇక్కడ ఉన్నదా అని చెప్పి మనోడు చూస్తూ ఉంటుంది. ఏంటి నీ రౌడీలతో పాటు కూడా మందు కట్టావా ఏంటి, చిన్నపిల్ల రౌడీని కొట్టడం ఏంటి మనోడి అనగానే అదేం చిన్నపిల్ల కదా, దానికి చాలా పవర్స్ ఉన్నాయి అని ఇదిగో ఈరోజు షాపింగ్ మాల్ని కల్లా చూసి నువ్వు నమ్మలేదు కదా అని రణవీర్ అంటూ ఉంటాడు. అయినా ఈ బాలిక ఏంటి ఇక్కడుండి అక్కడికి వెళ్ళిపోయి ఆ రౌడీల్ని చితకబాదిందా మార్చి అని చిత్రగుప్తుడు అని మాటకి నువ్వు నీ ప్రభువులు కలిసి నీ సోదరికి ఇచ్చిన ఆ శక్తులు అలాంటివి చిత్రగుప్త అని మహర్షి అనగానే ఏంటి ఈ విషయాలన్నీ మా ప్రభు తెలుసా మహర్షి అని చిత్రగుప్త అనగానే ఎందుకు తెలియదు కదా ఏంటి కావాలంటే నువ్వే నీ ప్రభుని అడుగు అని చెప్పేసి నాకెందుకని మహర్షి మాయపోతుంటాడు. మహర్షి మహర్షి అని చెప్పి చిత్రగుప్త అరుస్తూ ఉంటాడు. ఇంకా అలాగే చూస్తూ ఉంటాడు. అంటే ఏంటి ఈ సైన ప్రభు విషయం ఎలా అడగాలి జగన్నాథ అని చిత్రగుప్త రాకుండా మాయపోతుంటాడు. ఇంకా రణవీర్ చెప్పిన మాటలు ఇంకా విన్నాక సరే అది రన్ కొట్టింది అనుకుందాం ఎప్పుడు అని చెప్పి మనోరంగానే ఇందాకంట 10 నిమిషాలు అయింది అని రణవీరంగానే ఇలా బుద్ధి ఉందా అసలు 10 నిమిషాలు ఇది ఎక్కడుంది, ఇక్కడ మన కళ్ళ ముందు కేక్ కూడా కట్ చేసింది కదా ఇక్కడ ఉంది, అక్కడికి వెళ్ళి ఆ రోడ్డు ఎలా కొడుతుంది అని మనోడు అనగానే అదే కదా నాకు అర్థం కావట్లా, కానీ ఆ పిల్ల మామూలు కాదు శక్తులు ఉన్నాయి అని రణవీర్ అనగానే ఆ రణవీర్ నీకేం చెప్పినా పని చేపలని చెప్పు అని అసలు నీ పని చెప్పండి నాకు బుద్ధి తక్కువ, ఇదిగో ఇలాగైతే నీ కన్న కూతురు కాదు కదా అబద్ధ కూతురు కూడా ఆంజనేయ కూడా ఇక్కడ నుండి తీసుకెళ్ళొచ్చి అని చెప్పి మనం అప్డేట్ అవుతూ అదే మనం సరస్వతి చూస్తుండదు. సరస్వతి ఆ మాటలన్నీ విని ఇంకా చాలా కోపంగా మనం చూస్తుండదు. ఏ వార్డెన్ ఈ రోజు మిస్ అయింది, ఇంకో రోజు అమ్మ చెప్పి తీరాలి అప్పుడు వరకు నేను వదలను అని చెప్పి మన మాటకి సరస్వతి చాలా కోపం మనల్ని లాగి పెట్టి కొడుతుంది. నువ్వు మనిషివా పశువా మారవా అని సరస్వతి అనగానే నన్నే కొడతాను మనోని అనగానే కొట్టడం కాదే నిన్ను నరికి పోగులు పెట్టాలి, అసలు నువ్వు పెరిగిన ఆశ్రమం కదే నీలాంటి పిల్లలే కదే వాళ్ళు భయపెట్టి నీ స్వార్థం పంతాన్ని నెగ్గించుకోవాలనుకుంటావా, దేవుడు ఉన్నాడే అందుకే ఆయన పెట్టిన నమ్మకాన్ని నిజం చేశాడు, పిల్లల్ని కాపాడాడు, ఇంకా నిన్ను ఎన్ని తిట్టినా లాభం లేదు, నువ్వు మనిషి అయితే మారుండే దానివి, నువ్వు మృగానివి తోడలివి ఒకసారి చూడు బాగిని చూడు అని చెప్పి అదే పరంగా సరస్వతి చూపిస్తుంది. మనిషి అంటే తను ఆ పిల్లలకి అమ్మ అయ్యింది చూడు, అలాంటి బాగి ఉన్న ఇంట్లో ఉంటున్నావు నువ్వు మారలేదు కదే, ఆయన నాపిచ్చి కాకపోతే ఆయన అరుంధతి దేవతతో కలిసి పెరిగావు, ఆయన మారలేదు కదా నీ జన్మ ఇంతే ఎందుకు పుట్టావు భూమి భారంగా తూ అని సరస్వతి ఇంకా కోపంగా చెప్పేసి వెళ్ళిపోతాడు. మనోడు ఇంకా చాలా కోపం వస్తూ ఉంటుంది. బాగి దగ్గరుండి బుజ్జమ్మకి అన్నం పెడుతూ ఉంటుంది. ఏంటమ్మా అలాగున్నావు అని, అయినా నేను అందరు తినేదాన్ని కదా నాకేం స్పెషల్ తినిపిస్తా అని బుజ్జమ్మ అనగానే అవును బుజ్జమ్మ ఏంటి ఈ మధ్యన పెద్దాను అయిపోయావు అమ్మ దగ్గర నిజాలు దాస్తున్నావా అని బుజ్జమ్మ అడుగుతూ ఉంటుంది. నేను ఎదిగి దాచాను అమ్మ అని చెప్పి బుజ్జమ్మ అడుగుతుంది. అప్పుడే ఇంకా యాదం పిలిచి నువ్వు వడ్డిస్తూ ఉండని చెప్పి రాతో పక్క వస్తూ ఉంటాడు, అన్ని వింటూ ఉంటాడు. ఏంటి నాన్న తెలిసింది కదా అని చెప్పి బాగి అన్నమాటకి బుజ్జం ఒక్కసారిగా కంగారు పడుతూ ఉంటుంది. అది అది అని చెప్పి బుజ్జం తడపడుతుంది. నిజం చెప్పు లేదంటే నా మీద ఒట్టే అని బాగి అనగానే ఒట్టు అదే మొద్దు అమ్మ సార్ నానని చెప్పి నాకు తెలిసింది అని బుజ్జం అని మాటలు బాగి రాత్రి విని బాధపడుతుంటారు. ఇంకా చూసుకుంటారు. చూడు నీ అనుమానం నిజంగా మిస్ అమ్మ బుజ్జంకి అంతా తెలిసిపోయింది అని చెప్పి రాత్రి నవ్వుతూ ఉంటాడు. నీకెలా తెలిసింది బుజ్జమ్మ అని బాగి అనగా నువ్వు నాన్న ఫోటో చూసిన రోజు నాకు అర్థమైపోయింది అని చెప్పి బుజ్జం అనగానే మరి ఎన్నాళ్ళు ఎందుకు చెప్పలా అని బాగి అనగానే మరి నువ్వే కూడా ఆయన నా నాన్న అని చెప్పేసి చెప్పలేదు కదా
అని బుజ్జం అనగానే ఏంటి నేను దాచని చెప్పేసి నువ్వు కూడా అడిగి దాచావా ఏంటి అని బాగి అనగానే నువ్వు ఎప్పుడు అబద్ధం చెప్పవు కానీ ఏదైనా సరే దాచిపెట్టావు ఎన్నిసార్లు అన్నా నా గురించి చెప్పలేదంటే ఏదో కారణం ఉందని అనుకుంటున్నాను అని చెప్పి నన్ను ఏదైనా తెలిసి చెప్పి నీకు చెప్తే నేను బాధపడ్డ ఎంతగానో కామ్గా ఉన్నాను నువ్వే చెప్తాను ఇది చూశాను నేను బాధపడి నాకు ఇష్టం లేదమ్మా అని చెప్పి బుజ్జమ్మ అంటూ ఇగో నువ్వు నవ్వుతూ ఉంటేనే నా సంతోషం అని చెప్పి బుజ్జమ్మ మాటకి ఇంత చిన్న వయసులో ఎంత మెచ్యూరిటీ బుజ్జమ్మ అమ్మ గురించి ఎంత ఆలోచించో రాతోడు అనగానే నచ్చింది అమ్మ కోసం కదా అంకుల్ అని బుజ్జమ్మ మాటలకి రాతో సంతోషం అవుతూ ఉంటారు ఇదిగో నాన్న కోసం అంకుల్ కోసం అన్నయ్య కోసం కూడా అని చెప్పి బుజ్జమ్మ నవ్వుతూ చెప్తూ ఉంటుంది ఆ మాటలు ఇంకా బాగా సంతోషపడి ఇంక బుజ్జమ్మ దగ్గరికి ముద్దు పెడుతూ ఉంటుంది నువ్వు నా కూతురు కాదే నా అక్కవి అని బాగి అనగానే అవును నేను అరుంధతిని అని బుజ్జ అన్న మాటలు ఒక్కసారిగా రాత్రి బాగా షాక్ అవుతుంటారు నా పేరు అరుంధతి కదా నేను అరుంధతినే కదా అని చెప్పి బుజ్జమ్మ కావట్ చేస్తుంటుంది అవునమ్మా నువ్వు మళ్ళీ పుట్టిన అరుంధతి మేడంవి అని రాత్రి అంటూ ఉంటాడు నీకు నిజం తెలిసింది ఇక నాన్న తెలియాలి దానికంటే ముందు అని కట్టిన గుర్తు రావాలి ఆ మనవి ఆట కట్టించాలి అని బాగి అందరూ నువ్వే కంగారు పడుకొని వెళ్ళాను కదా అంతా నాకు వదిలే ఈ అర్థం చూసుకుంటుంది అని చెప్పి బుజ్జం అన్నమాట రాత్రి ఇంకా సంతపడుతుంటాడు బాగి ఇంకా అలాగే చూస్తూ తెల్లారుతుంది ఇంకా బాగి పొయ్యి మీద పాలు పెట్టి అలా పలకని ఉంటుంది అప్పుడే రాత్రి వచ్చి మిస్ అమ్మ అనిపిస్తుంది కానీ బాగి పలకదు అప్పుడు వెళ్ళి స్టవ్ ఆఫ్ చేసి ఏంటి మిస్ అమ్మ పలకని ఉన్నావు ఓహో రాత్రి పార్టీ లేట్ అయింది కదా అందుకే ఒక నిద్ర సరిపడదా అందుకే ఉన్నామని రాత్రి లేదు మన బుజ్జం గురించి ఆలోచిస్తున్నా అని చెప్పి బాగా ఏముంది ఆయన బుజ్జం మనం తెలుసుకున్న రాత్రి అంటూ ఉంటాడు అలా కూడా కదా రాజుగా చెప్పారుగా అని చెప్పి బాగా ఏం చెప్పారు ఒక పిల్లని కాపాడిన విషయం ఇంకేముంది ఆ మనోరు ఏదో ప్లాన్ చేసి ఉంటుంది ఏదో వాళ్ళు తప్పించుకున్నారని చెప్పి రాత్రి ఏం కాదు ఒక చిన్న పిల్లలు వెళ్ళి వాళ్ళ కంట్లో కారం కొట్టి మరి వాళ్ళని కాపాడింది ఎవరో కాదు మన బుజ్జమ్మ అని బాగా రాత్రి షాక్ అవుతుంటాడు ఏంటి మన బుజ్జమ్మ అని చెప్పి అంటూ ఉంటాడు అసలు అది కూడా బుజ్జమ్మ కేక్ కట్ చేసే టైంలో జరిగిందంట అని బాగి అనగానే ఏం మాట్లాడుతున్నావు బుజ్జమ్మ అని రాత్రి కంగారు పడుతుంటాడు నీకు ఎలాగ ఉందో తల తిరుగుతుందో నాకు కూడా అలాగే తల తిరుగుతుంది ఇక్కడ కేక్ కట్ చేస్తే బుజ్జం అదే టైం ఆశ్రమం రోడ్డు కొట్టడం ఏంటి అని బాగా డౌట్గా మాట్లాడుతుంది అంత చిన్నపిల్ల రోడ్డు నడకొట్టింది ఫోన్ కొట్టింది అనుకుంది ఒకే టైం బుజ్జం ఇక్కడ అక్కడ ఎలా ఉంటుంది అని ఇంకా బాగా డౌట్ వస్తుంది ఇంకా రాత్రి ఆదిస్తూ ఉంటాడు ఇంకా ఒక్కసారి అరుంధతి ఫోటో చూస్తూ ఉంటాడు ఆయన ముందు రౌడీ కళ్ళలో కారం కొట్టిందంట కళ్ళను కార్లో పడడం వల్ల అంటే సరిగ్గా కళ్ళు కనబడక ఆశ్రమంలో పోని బుజ్జమ్మ అని అనుకున్నారేమో లేకపోతే బుజ్జమ్మ వాళ్ళ కొట్టడం ఏంటి అని చెప్పి బాగి అనగానే నిజంగా వాళ్ళు కొట్టింది బుజ్జమ్మ మిస్ అమ్మ ఆ రాత్రి అనగానే ఊరుకో రాత్రి బుజ్జమ్మ కొడుతుంది వాళ్ళ కళ్ళలో కారం పడింది అని బాగి అనగానే కళ్ళలో కారం పడింది అసలు ఆయన రౌడీ కళలో రాజుగారి కళలో కాదు కదా ఆయన బుజ్జమ్మ కొట్టడం రాజుగారి పిల్లలు చూసని చెప్తున్నారు కదా రాత్రుడు అనగానే మరి ఒకే టైంలో అక్కడ ఇక్కడ బుజ్జమ్మకి ఎలా సాతాడు అని బాగి అనగానే బుజ్జమ్మ సాధ్యం కాకపోవచ్చు కానీ అరుంధతి మేడం సాధ్యం అవుతుంది కదా మిస్ అమ్మ బుజ్జమ్మ ఎవరో కదా సాక్షాత్ అరుంధతి మేడమే అని చెప్పి రాత్రి అనగానే ఏంటి బుజ్జమ్మకి శక్తులు ఉన్నాయంట రాత్రి బాగి అనగానే అరుంధతి మేడంకి ఉన్నాయి కదా ఇదిగో ఒకసారి బుజ్జం పుట్టినప్పుడు ఏం జరిగిందో గుర్తు తెచ్చుకో అని రాత్రి అనగానే ఇంకా బాగా ఆలోచిస్తూ ఉంటుంది ఈ బిడ్డ ప్రాణంతో లేదు అని చెప్పి చనిపోయింది అని ఆ రోజు చెప్పడం ఆ తర్వాత అనుకోకుండా పాప బతకడం అంతా బాగా గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఆ రోజు బుజ్జం చనిపోయి బతికింది కదా అరుంధతి మేడం శక్తులు బుజ్జమ్మ దాంట్లో ప్రవేశిస్తున్నాయి అని రాత్రి 5 సంవత్సరాలు లేని శక్తులు ఇప్పుడు ఎలా వచ్చాయి అని బాగి అనగానే మీకు ఎప్పుడు అవసరం అవుతుంది అప్పుడు అరుంధతి మేడం మీకు ఆదుకుంటున్నారు కదా అప్పట్లో సారి మిమ్మల్ని కలపడానికి అరుంధతి మేడం ఆత్మగా వచ్చేవారు కదా అని చెప్పేసి అదే పనిగా తాత చెప్పగానే ఇంకా బాగా ఒకదాని అన్ని గుర్తెచ్చుకుంటూ ఉంటుంది ఇంకా అన్ని తలుచుకుంటూ ఉంటుంది ఇప్పుడు కూడా గతం మర్చిపోయిన సార్ని మిమ్మల్ని ఒక చెడకి అరుంధతి మేడం బుజ్జం ఆయుధంగా వాడుకుంటున్నారు అని రాత్రి అనగానే అంటే ఇదంతా అక్కే చేస్తుందంటావా అని బాగి అనగానే మీకు ఏ కష్టం వస్తుందో అరుంధతి మేడం ఎప్పుడు మీకు తోడుగా నీడగా ఉంటుంది కదా అని రాత్రి అనగానే అంటే ఏంటి అక్క మళ్ళీ వచ్చిందంటావా అని బాగి అనగానే మళ్ళీ రాల అరుంధతి మేడమే మళ్ళీ బుజ్జమ్మలాగా పుట్టింది అరుంధతి మేడమే బుజ్జమ్మ అరుంధతి మేడం చెప్పి రాత్రి మాట సంతోషపడిపోతూ ఉంటుంది బాగి ఇంకా తన కూతురు అక్కడ కూడా పుట్టింది అనుకుంటారు అక్కడేమో ఇంకా రణవీరేమో ఆ బుజ్జమ్మ అరుంధతి అని చెప్పి గట్టిగా వాదిస్తూ ఉంటాడు కానీ మనవారు యాద మాత్రం వినరు ఇదిగో చనిపోయిన అరుంధతి మళ్ళీ బుజ్జమ్మలో పుట్టింది అని రణవీర్ అనగానే ఆపండి చచ్చింది మళ్ళీ పుట్టడం ఏంటి అని మనవరు అనగానే చచ్చిన వాళ్ళు బతకడం కష్టమో కానీ మళ్ళీ పుట్ట అసాధ్యం కాదులే మనోహరి అని యాదమ్మ అనగానే అంటే పునర్జన్మ అంటారు అది నిజమా అని చెప్పి మనవారు ఆడుతుంది
ఆత్మలు ఉన్నాయని చెప్పి పునర్జన్మ నమ్మాలి అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. కానీ అంటే చచ్చిన అరుంధతి మళ్ళీ బుజ్జంగా పుట్టడం ఏంటి అని మనం అనగానే నమ్మాలి. ఆ పిల్ల పుట్టినప్పుడు చెప్పాను కదా అది అరుంధతి అని చెప్పి ఆదమగా అంటే ఏంటి దాని శక్తులు ఉన్నాయా అని మనోరంగానే అరుంధతికి ఉన్న శక్తులన్నీ ఈ పిల్ల కూడా ఉన్నాయి అని చెప్పి షాపింగ్ మాల్ కళ్ళారా చూసని చెప్పి రణవీర్ చెప్తూ ఉంటాడు. ఇంకా మనోరి ఆశ్చర్యపోతుంటుంది. ఆశ్రమంలో కూడా కొట్టింది కూడా ఆ బుజ్జమ్మే. గో నేను చెప్తే నమ్మట్లేదు అని రణవీర్ అనగానే కానీ అది కేక్ కట్ చేస్తుంది. అదే సమయంలో ఆశ్రమంలో వెళ్ళి రౌడీని ఎలా కొట్టింది సాధ్యం అని మనోరి అనే శక్తి వాళ్ళకి ఏదైనా సాధ్యం మనోరి. శ్రీకృష్ణ ఒకేసారి ఎన్నో చోట్ల ఉన్నట్టు ఇదిగో భారత భాగవతంలో ఎన్నో చదివే ఉంటావుగా అని చెప్పి యాదమంగానే కృష్ణుడు దేవుడు కాబట్టి కానీ అరుదు దెయ్యం కదా మనోరి అనగానే ఆ దెయ్యానికి ఆ దేవుడు తోడుగా ఉండుంటాడు. ఆ దేవుడు అరుంధతికి ఆత్మకి ప్రతిష్టాన్ని కాస్తున్నాడేమో అన్నట్టు రణవీర్ అంటూ ఉంటాడు. అందుకే నువ్వు చూడు అసలు ఆ అఘోరం పంపించిన ఈ చంపను పంపించిన అసలు అరుంధతి ఆత్మ అసలు మీరు ఏం చేయలేకపోయాం కదా అని చెప్పి ఇప్పుడు కూడా ఆ పిల్లకి ఎవరో తోడుగా ఉన్నారు. అసలు మన కంటి కర్మ శక్తి ఏదో ఆ పిల్ల వెంట ఉంది నేను కళ్ళలో చూశాను అని చెప్పి రమి వాయిస్తుంటారు. కానీ అప్పుడు కూడా మనం నమ్మదు నాకు నమ్మించట్లా అని చెప్పేసి ఏదో కట్టుకథలా ఉంది అని మనగానే చూడు ఆయన కథలు కట్టుకథలకి ఇవన్నీ ఏం కాదు మనోహరి. దేవుని నమ్మితే దేవుడు నమ్మాల్సిందే. పుట్టిన వాళ్ళు మరణించి తప్పదు మరణించిన వాళ్ళు మళ్ళీ జన్మించి తప్పదని చెప్పేసి ఆ దేవుడు చెప్పాడు. నాకు తెలిసి చనిపోయిన అరుంధతి మళ్ళీ బుజ్జంగా పుట్టి ఉంటుంది అని యాదమ్మ చెప్తుంది. ఆ చెప్పు చంప నేను చెప్తుంటే ఈ మనల్ని అర్థమే కావట్లా. ఇదిగో నన్ను పిచ్చోడు ఒక తాగుబోతుడు అన్నట్టు చూస్తుంది రణవీర్ అనగానే నేను కళ్ళారా చూస్తాను నేను దేని నమ్మను రణవీర్ అని మనోహర్ అనగానే రణవీర్ అందులో చెప్పినా కదా మనోహరి నీకు ఎందుకు అబద్ధం చెప్పరు కదా అని యాదమ్మ అనగానే ఆయన ఈ మనోహరి అంత తెలివి ఎవరు నమ్మట్లేదు చంప. ఇదిగో వెళ్ళు ఇంటికి వెళ్ళి ఆ పిల్లని చూడు అప్పుడు నువ్వు చేతులారా చంపిన అరుంధతి గో నీకు కనపడుతుంది. అప్పుడు ఆ శక్తి అంటే నువ్వే చూస్తావుగా వెళ్ళు అని చెప్పి రణవీర్ అంటూ ఉంటాడు. ఇంకా మనకి డౌట్ స్టార్ట్ అవుతుంది. సరే ఏ డౌట్ ఏం చెప్పి ఇంటికి వెళ్తే సిద్ధమవుతుంటాడు. అప్పుడే ఇంకా అమర్ ఇంకా కబోర్డ్ దగ్గర ఉంటే తను పని చేసుకుంటాడు. అప్పుడే ఇంకా బాధ్యుడు వెళ్ళిపోతుంది. ఒక్కసారి కబోర్డ్ పోయగానే అమర్ ఇంకా బాగా ఒకరు తల గుద్దుకుంటూ ఉంటారు. అబ్బా అని చెప్పి తల పట్టుకుంటూ ఉంటారు. ఇంకా అలాగే చూస్తూ ఉంటారు. ఇంకా బాగి అమ్మని అలాగే చూస్తూ ఉంటుంది. అంటే సారీ సార్ మీ సడన్ వచ్చేసారి నేను చూసుకోండి మీకు ఏం కాలేదుగా ఓకేనా అని చెప్పి బాగి తలపట్టుకుపోతుంది. ఏ బాగి ఆగు ఆగు నాకు యాక్సిడెంట్ అయినప్పుడే తలకి దెబ్బ జరిగి గతం మర్చిపోయానులే జగన్ డ్యామేజ్ అప్పుడు జరిగిపోయింది కొత్తగా జరగడానికి ఏముందిలే అమ్మర్ అనగానే అంటే ఒక్కసారి తల కొట్టుకుంటే మళ్ళీ కొమ్ములు వస్తాయి కదా అని బాగి అనగానే ఏంటి మళ్ళీ తల కొట్టుకోవాలని అమర్ అంటూ ఉంటారు. అవును సార్ తల కొమ్ములు వస్తే బాగోదు కదా అందుకే ఆడపిల్లలు కొమ్ములతో ఉంటే బాగోదు కదా చూడ్డానికి అని బాగి అనగానే ఆల్రెడీ సర్జరీ కదా నువ్వు పద్దాక గీకొట్టునుకో ఉన్న మెమరీ కూడా పోతుందేమో అని అమర్ అనగానే ఓకే సార్ కాఫీ తీసుకోండి మీకోసం బ్రేక్ఫాస్ట్ రెడీ చేస్తాను చెప్పి బాగా థ్యాంక్స్ అని చెప్పి ఇక ఒక నిమిషం ఆగు అని చెప్పి అమర్ ఇంకా కప్పులో కాఫీని శాస్త్రంలో పోస్తూ ఉంటాడు. అప్పుడు రాత్రి అంతా గమనిస్తూ ఉంటాడు. బాగా కూడా అలా చూస్తుంది. ఇదిగో తీసుకొని తాగు అని చెప్పి శాస్త్రం ఇస్తూ ఇదిగో తాగు అని అంటూ ఉంటాడు. బాగా ఇంకా ఏం మాట్లాడదు. అమర్ ఇచ్చిన కాఫీని తీసుకొని ఇంకా అలాగే చూస్తుంది. ఏం చూస్తున్నావు తీసుకో అని చెప్పి తాగు అని అమర్ అంటూ తాగుతూ ఉంటాడు. అదంతా బయట రాత్రి గమనిస్తూ ఉంటాడు. సార్ మెల్లమెల్ల ఒకరోజు గుర్తొస్తున్నట్టు అని చెప్పి రాత్రి అనుకుంటూ ఉంటాడు. బాగా సంతోషంగా అలాగే అమర్ చూస్తూ ఉంటుంది. ఇంకా అమర్ కాఫీ తాగుతూ ఉంటాడు. ఏంటి చూస్తున్నావు కాఫీ తాగు అని చెప్పి అమర్ అంటూ ఉంటాడు. ఇంకా బాగా ఇంకా సంతోషంగా మురిసిపోతుంది. తన గతంలో జరిగినంత గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఇంకా అమర్ కాఫీ తీసుకొచ్చినప్పుడు అలాగే అమర్ కూడా అలాగే బాగా చూస్తూ ఇంకా ప్రేమ దగ్గర తీసుకొని బాగా సిగ్గుపడడం అంతా గమనించుకుంటూ ఉంటుంది. అంత గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత అమర్ ఇంకా కప్పులో కాఫీని షేర్ చేసి తనకి ఇవ్వడం అంత గుర్తు తెచ్చుకుంటుంది. అంటే మెల్లమెల్లి ఇంకా అతను గుర్తు వస్తుందా అని చెప్పేసి ఇంక బాగా అనుకుంటూ నవ్వుకుంటూ ఉంటుంది. అమర్ బాగా చూడడం ఇంకా బాగా ఏం తెలియనట్టు ఇంకా అలాగే చూస్తూ ఇంకా కాఫీ తాగబోతుంటుంది. ఏంటి బాగి ఏంటి ఎప్పుడు నేను చేశానా అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు. బాగా సంతోషం అద్దరే ఉండవు. ఇంకా అమ్మ అలా చూస్తూ ఉంటుంది. బయట నుండి రాతాడు. అమ్మని బాగిని చూసి నవ్వుకుంటూ ఉంటాడు. ఇంకా అలాగే వింటూ ఉంటాడు. బాగి ఏమో ప్రతిరోజు ప్రతి ఉదయం నాతో మీరు ఇలాగే కాఫీ పంచుకునేవారు అని చెప్పి బాగి అనుకుంటూ ఉంటుంది. అంటే ఐ మీన్ ఒక కేక్ టేకర్కి ఇలా చనువుగా కాఫీ చేయడం ఏంటి అని చెప్పేసి అమర్ అడుగుతూ నేను తప్పుగా ప్రవర్తించాను బాగి అని చెప్పి అమర్ అడుగుతూ ఉంటాడు.
ఆ మాటలు విన్నాక బాగి ఏం మాట్లాడలేకపోతుంది. ఇంకా అలాగే చూస్తుంది. ఇంకా బయట నుండి మొత్తం రాత్రుడు అంతా వింటూ ఉంటాడు. ఇంకా అమర్ని బాగిని గమనిస్తూ ఉంటాడు, కానీ ఏం మాట్లాడగా అలాగే నుంచొని చూస్తూ ఉంటాడు.